తిరివార్తలకు స్వాగతం. సేవ చేయడం కూడా అదృష్టంగా భావించాలని ఉండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు అన్నారు. మంగళవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండికి చెందిన పేద కుటుంబం తాడేపల్లి శ్రీనివాస్ కనకదుర్గ దంపతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని క్లబ్ అందించింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, పిరిమెచ్చ రంగప్రసాద్ రాజులు మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవడం మానవత అనిపించుకుంటుందని అన్నారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ మునురు శివరామరాజు మాట్లాడారు. దాతలు గొట్టుముక్కల రాము, పెన్మెచ్చ వెంకట జగన్నాథరాజు, రంగప్రసాద్ రాజు, కాగిత మహంకాళి, శివరామరాజు, సత్య బ్రహ్మారెడ్డి, దూరంపూడి నారాయణ రెడ్డి, భూపతిరాజు హరినాథరాజులు సాయం అందించారు. కార్యక్రమంలో బుద్ధరాజు సుబ్బరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండికి చెందిన తాడేపల్లి శ్రీనివాసరావు కనకదుర్గ దంపతులకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కాన్పు నిమిత్తం ఆర్థిక సహాయం అడిగి ఉన్నారు. మరి మా లయన్స్ క్లబ్ సభ్యులంతా కూడా స్పందించి ఈరోజు ఒక 20,000 రూపాయలు ఆర్థిక సహాయం ఆ జంటకు అందజేయడం జరిగింది. గతంలో కూడా మరి వాళ్ళ అమ్మాయి వివాహ సందర్భంలో కూడా మా లయన్స్ మిత్రులందరూ కూడా సహకరించారు. ఇలాగా ఎక్కడైతే సహాయం అవసరమో అక్కడ ఉండి లయన్స్ క్లబ్ తప్పనిసరిగా సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ డాక్టర్ రంగరాజు గారు, సెక్రటరీ రంగరాజు గారు మరియు లయన్స్ క్లబ్ గౌరవ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం లయన్స్ క్లబ్ వారు చేస్తున్నారు. అలాగే ఉండిలో మరి లయన్స్ క్లబ్లో చేస్తున్న వైశ్యాస్ తాడేపల్లి శ్రీనివాసరావు కనకదుర్గ దంపతులకి కుమార్తె ఉంది. అమ్మాయి డెలివరీ టైంలో మరి వీళ్ళందరూ ఆర్థిక సాయం చేద్దామని చెప్పి లయన్స్ క్లబ్ వారు అందరూ కూడా అనుకుని 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వారికి మరి గౌరవంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఉండి మండలంలో లయన్స్ క్లబ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో పద్మభూషణ్ డాక్టర్ కానూరు లక్ష్మణరావు 123వ జయంతి కార్యక్రమాన్ని ఎన్జిఓస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు చౌడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన ఇంజనీర్లు, ఇరిగేషన్ సిబ్బంది కేఎల్ రావుకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏలూరు ఎస్సీ పమ్మి నాగార్జునరావు, నీరు ప్రగతి ఎస్సీ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవా ప్రకాష్, రిటైర్డ్ ఇంజనీర్లు రేవు సతీష్ కుమార్, ముక్కమల వెంకట కృష్ణారావు, ఏనుగుపల్లి శ్రీరామూర్తి, డిప్యూటీ ఎస్సీలు కలిగితిరాజు, ఇరిగేషన్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో రాత్రిపూట కాపలాదారులుగా పనిచేస్తున్న నైట్ వాచ్మెన్లకు జీతాలు చెల్లించాలని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద నైట్ వాచ్మెన్ జీతాలు చెల్లించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంకిపాటి బుచ్చిబాబు మాట్లాడుతూ 2023 మే 1న రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఇంటర్నెట్ ద్వారా విద్య అభ్యసించేందుకు ఉపయోగించే కంప్యూటర్ పరికరాలు భద్రపరచడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం నైట్ వాచ్మెన్లకు నెలకు 6,000 జీతంతో ప్రమోట్ చేసిందని అన్నారు. అప్పటి నుండి నైట్ వాచ్మెన్లు పనిచేస్తున్నారని, గౌరవ వేతనం మాత్రం నెలల తరబడి చెల్లించడం లేదని విమర్శించారు. సమస్యలతో కూడిన వింతి పత్రాన్ని అదనపు సంచాలకులు అవధానికి వింతి పత్రాలను అందజేశారు. ధర్నాలో కొండ్రు వెంకటేష్, బోయిన జాన్, చౌడపల్లి రత్నరాజు, నల్లిమిల్లి ఇమ్మానియేలు, చాద్ర రవికుమార్, చంటియ్య తదితరులు పాల్గొన్నారు. సాగునీరు అందక వరి నారుమలు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని, కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఎండిపోతున్న వరి నారుమల్లో బీటలు వారిన వరి మట్టి గడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు ఇవ్వాలి, పంటలు కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, రైతులు జిల్లాలమూడి ప్రసాదరావు, చిన్ని పోతురాజు, అన్నంరెడ్డి రంగారావు, బైరెడ్డి లక్ష్మణరావులు మాట్లాడుతూ ప్రైవేటుగా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి నార్మల్ వేసి నాట్లు వేసిన వరిచేలు ఎండిపోతున్నా జలవనరుల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కృష్ణా డెల్టా శివారు ప్రాంత ఆయకట్టుకు సాగునీరు, కృష్ణా డెల్టా శివారు ప్రాంత ఆయకట్టుకు సాగునీరు కాపాడాలి. రైతుల నారుమళ్ళు, నాట్లు వేసిన చేలు ఆదుకోవాలి. అన్నదాతలను ఈనాటి బంగారు మాట. మంచి వారితో స్నేహం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.